బీజేపీ కూడా చివరి అంకానికి ప్రచారం చేయడంతో హోరెత్తిస్తున్నారు. మనతో పాటు అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు, ఆరు రమేష్ గారు ఉన్నారు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ఉన్నారు, సంగప్ప గారు ఇక్కడే ఉన్నారు. మాట్లాడుతున్నారు లంకల్ దీపక్ రెడ్డి గారితో. దీపక్ రెడ్డి గారు, ఎట్లా ఉంది ప్రచారం? చివరి అంకానికి చేరింది, కొన్ని గంటలే మిగిలి ఉన్నది. 3 పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. అంతా ఒకే దగ్గరకు వచ్చిర్రు, ఒక కసితో ప్రచారం చేస్తే ఎట్లా అనిపిస్తోంది? నేను 2003లో కూడా కాంటెస్ట్ చేశాను. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు నేను వచ్చింది నా ప్రోగ్రాంలో లేదు, షెడ్యూల్లో. ఇక్కడ కొందరు అడిగినారు, అన్న కంపల్సరీ మా ఏరియాకి రావాలి నువ్వు అని చెప్తే కానీ నేను వచ్చిన ఇక్కడికి. సో ఇక్కడ చాలా వరకు డిఫరెన్స్గా మేము ఈసారి అందరూ ఒకటవుతున్నాము. వాళ్ళు 1,00,000 మంది ఒకటైనప్పుడు మేము 3 లక్షల మంది ఒకరం కాలేదా అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏ డెవలప్మెంట్స్ కూడా అవుతున్నట్టు ఏం లేవు ఇక్కడ. డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు, రోడ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి, డ్రైనేజ్ మారుతూనే ఉంటుంది, కరెంటు ప్రాబ్లం ఉంటుంది, రోడ్స్ వేయలేదు, రెగ్యులరైజ్ చేస్తా అన్న రెగ్యులరైజ్ చేయలేదు. ఏ ప్రాబ్లం అయినా ప్రాబ్లంలానే ఉంది. వాళ్ళు చూస్తున్నారు ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్, అసలు బీజేపీ పోటీలోనే లేదన్నట్టుగా 2 పార్టీలు చెప్తున్నాయి. వాళ్ళు భయపడుతున్నారు, భయపడి చెప్పేది ఎందుకంటే అటు సైడ్ ఓటేస్తే మాకు ప్రాబ్లం అయిద్దేమో అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఎవడు ఆ విధంగా మాట్లాడినంటేనే వాడు ఓడైనా సరే వాడు భయపడితేనే ఆ మాటలు మాట్లాడతారు. సో పబ్లిక్లో కూడా పబ్లిక్ ఓపెన్ తీసుకున్నప్పుడు ఇందాక నేను కొన్ని ఫోటోలు చూపిస్తే అడిగాను, కొన్ని డివిజన్లోకి వెళ్ళినప్పుడు చాలా గ్రాస్ రూట్ స్లమ్స్లో మీ ఫోటో చూపిస్తే దీపక్ రెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టట్లేదు. మళ్ళీ గుర్తుపట్టకుంటే వాళ్ళ ఏరియాలోకి పోయి ఉంటారు మీరు. సో జనరల్గా లాస్ట్ టైం కాంటెస్ట్ చేసిన సిటీ ప్రెసిడెంట్ని గుర్తుపట్టలేదని నువ్వు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇలా అడగండి, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు చెప్తారు. అవును, మరి అదే అంటున్నా, వాళ్ళ కార్యకర్తలను అడుగుంటావు నువ్వు, అంతే కదా. సో ఇప్పుడు ఏంటిది, బీజేపీ లాస్ట్ టైంలో 3rd ప్లేస్లో ఉంది, మీరు వచ్చిన తర్వాత కొంత బీజేపీ ఇక్కడ 25,000 ఓట్ల వరకు వచ్చింది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది, ఎంత ఓట్లు వస్తాయని? నేను లాస్ట్ మూమెంట్లో నాకు సీట్ ఇచ్చిర్రు, అయినా కానీ 4 ఇంతలు పెంచుకున్నాం. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి మేము కోరుకునేది ఇంకో 2 ఇంతలు పెరగాలి. జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాబ్లము వాళ్ళు సాల్వ్ చేసి లేదు. సింగిల్ ప్రాబ్లం హ్యాజంట్ బీన్ సాల్వ్డ్. వాళ్ళు ఇస్తున్నది ఓన్లీ మహిళలకు ఒక బస్సు మాత్రమే, ఇంకా ఏమీ లేదు ఇక్కడ వాళ్ళు చేస్తున్నది. ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడనే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మాకు ధైర్యం బలంగా ఓటు రూపంలో ఇస్తే నేను అసెంబ్లీలో ఫైట్ చేస్తాను. ఒకరేమో అధికార పార్టీ అంటున్నారు, ఇంకొకరేమో గత 10 ఏళ్ళు మేమున్నాం, ఈ అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. మీరు ఎట్లా ప్రచారం? అన్న మీరే చూస్తున్నారు, మీరు బస్సులలో పోతున్నారు, ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపిస్తే మీరే నేను చెప్తే నేను ఒప్పుకుంటాను. ఎక్కడైనా సరే ఏ డ్రైనేజ్ అక్కడనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెంట్ హై టెన్షన్ వైర్ల ప్రాబ్లం అట్నే ఉంది, రెగ్యులరేషన్ స్కీమ్ అన్నారు అది అట్లనే ఉన్నది. ఏం చేసిరని ఓట్లు అడుగుతానికి వస్తున్నారు. మీరు అంటున్నారు వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ చేసిర్రు? ఓన్లీ వాళ్ళకి స్కీమ్లో పైసలు, జేబులో పైసలు ఇస్తేనే ప్రాబ్లం సాల్వ్ అనుకుంటే మైనార్టీస్కు ఓట్ల గురించి వాళ్ళు ఎంతటికైనా దిగజారిపోతున్నారు. ఆ ఓట్లుంటే మాకు చాలు, డెవలప్మెంట్ అవసరం లేదు అనే విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలను మళ్ళీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనం డెవలప్ చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయండి, 1వ నెంబర్పై ఓటు వేయండి, ఎందుకు మన కాన్స్టిట్యున్సీ డెవలప్ కాదో నేను చూసుకుంటా. మొన్న బోరబండకి కార్నర్ మీటింగ్కి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్లు మళ్ళీ కలిసినాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కలిసినాయి నాకైతే తెలియదు. 2023లో ప్రచారం జరిగినట్టుగా మళ్ళీ ప్రచారం జరుగుతున్నది. లేదు, నేను అనేది బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కలిసిందో అయితే నాకైతే తెలియదు. మరి ఆయన సరి చూసుకోవాలి, చెక్ చేయించుకోవాలి. రహస్య పొత్తున్నది, అది అన్ని ఉత్తమ మాటలు అండి. రహస్య పొత్తుంటే ఇట్లా ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాదు. మేము ఎందుకు ఇట్లా తిరుగుతుంటాం, వాళ్ళు ఎందుకు తిరుగుతారు? అసలు వాళ్ళతో దొంగలతో మేము తిరగం. అసలు వాళ్ళు ఒక పెద్ద దొంగలు. ఒకసారి ఇక్కడ ఆరు రమేష్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, మళ్ళీ రేవంత్ రెడ్డి 2023 అసెంబ్లీ ఏదైతే ప్రచారం చేసారో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది మళ్ళీ ప్రచారం చేస్తున్నారు, ఎలా చూస్తారు దాన్ని మీరు? రేవంత్ రెడ్డి గారు లిటరల్లీ మేము ఓడిపోతున్నామని డిసైడ్ అయ్యాడు. పరిశాన్ అవుతున్నాడు, చికాగా అవుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది మాట్లాడే విషయం కాదు. ఈరోజు మన భారత బార్డర్లో ఉన్న సైనికుల్ని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడాడో ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా అండి? ఈరోజు జూబ్లీ హిల్స్లో భూమి ఆకాశం ఒక్కటైన భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో దీపక్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. 10 ఏళ్ళు మీరు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు, జూబ్లీ హిల్స్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందా లేదా? జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఎవరు చేశారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలించింది గతంలో 10 ఏళ్ళు, బీఆర్ఎస్ పరిపాలించింది గతంలో 10 ఏళ్ళు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూశారు. ఈ 2 పార్టీలతోటి కాదు,
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అనుకోనికుండా వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 10 మీరున్న ప్రభుత్వం అభివృద్ధి చేయలేదా? వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధికి నాంది పలకాలని డిసైడ్ అయి ఉన్నారు. 10 మీరున్న ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదా? ఏం చేశాది ఏం చేయలేదని ఈ నియోజకవర్గ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరికేస్తే అభివృద్ధి జరుగుతుంది, ఎవరికేస్తే ఈ నియోజకవర్గం సంతోషంగా ఉంటుందని ఇప్పుడు డిసైడ్ అయిన ప్రజలు. అందుకే ఎక్కడికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా ఉన్నాం బిడ్డ దీపక్ రెడ్డిని గెలిపిస్తాం, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, రాబోయే రోజుల్లో భవిష్యత్ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి, ఈ ఉప ఎన్నిక నాంది కావాలని కూడా మా ప్రత్యర్థి మీరంటే మీ ప్రత్యర్థి మేమన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బీజేపీని ఎక్కడ కూడా వాళ్ళ ప్రసంగాల్లో కూడా తీసుకోవడం లేదు. ఒకే ఒక ప్రచారం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసే పోరాడుతుందని రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. కనీసం మీరు పోటీలో కూడా లేరన్న భావనలో ఉన్నారు ఆ పార్టీలు. వాళ్ళు మాటలకు హంగామాకు తప్ప గ్రౌండ్లో లేరండి. మేము చాప కింది నీరులాగా మా ప్రతి కార్యకర్త ఎక్కని గడప లేదు, మొక్కని మనిషి లేదు, కల్వని వ్యక్తి లేదు. ప్రతి ఓటర్ని కలిసినాం. ప్రతి ఓటర్ గుండెల్లో కమలం పువ్వు ఉండే విధంగా ప్రచారం చేస్తున్నాం. మేము చాప కింద నీరు లాగబోతున్నాం. వాళ్ళ హైపులు, హంగామాలు, డబ్బు బలం చాలా ఉన్నాయి. మంచిగానే కార్నర్ షోలు పెడుతున్నారు, మీటింగులు పెడుతున్నారు, గట్టిగానే జరుగుతుంది కదా. మీరేం ఆర్భాటాలు లేకుండా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నిస్వార్థంగా, నిక్కచ్చితంగా ఏం చేస్తామో అదే చెప్పుకుంటూ మా అభ్యర్థిని ఆశీర్వదించడం అని చెప్పడం జరుగుతుంది. ప్రదీప్ రావు గారు ఉన్నారు ఇక్కడ. సో ప్రదీప్ రావు గారు, ఎట్లా ఉంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఈ ఉప ఎన్నిక? గత 10 ఏళ్లకున్న ఉప ఎన్నికకి ఉప ఎన్నికకి తేడా ఎట్లా కనిపిస్తున్నది? అయితే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన చూసి ఇప్పుడు ఏమంటారు, జనరల్గా ఎక్కడికి పోయినా మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి అంటే ప్రభుత్వాన్ని కూడా అనుకుంటారు ఇక్కడ. అంటే ప్రభుత్వాన్ని అంటే నెక్స్ట్ రాబోయే ఇప్పుడు అసెంబ్లీలో మీరు అన్నారు 25,000 వచ్చినాయి, పార్లమెంట్లో 60 చిల్లర వచ్చినాయి. అంటే పెరిగిందా తగ్గిందా? భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఇక్కడ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఓటరు కూడా అరే అప్పుడే కొంచెం తక్కువ పడ్డాయి, ఈసారి గెలిపించడానికి ఇంకో 20,000 వేస్తే మనం గెలుస్తాం అనే ఆలోచనలో ప్రతి వ్యక్తి కూడా మేము పోగానే నెక్స్ట్ మనకి మోడీ గారే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్రానికి పడ్డ అప్పులు కానీ ఆంధ్రాలో ఎట్లయితే డెవలప్ అవుతున్నదో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అప్పులు లేకుండా డెవలప్ కావాలి అని అంటే. గత 10 ఏళ్లలో కూడా కొన్ని ఉప ఎన్నికలు వచ్చినాయి. హుజురాబాద్ వచ్చింది, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక ఇవన్నీ వచ్చినాయి. దుబ్బాకలో హుజురాబాద్లో మీరు గెలిపించారు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహం వచ్చింది బీజేపీ పార్టీకి. ఆ తర్వాత కొన్ని మార్పుల కారణంగా మళ్ళీ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా కోల్పోయారు. ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నిక గతంలో ఉప ఎన్నికలకు తేడా ఏం కనిపిస్తున్నది? అంటే ఉప ఎన్నిక ద్వారా ఇప్పుడు పార్లమెంటుకే మనకు తేడా అవుపడ్డది. అంటే కొంచెం టైం ఉన్నాయి, ఇప్పుడు ఇంకా టైం తీసుకున్నది. కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్యూర్ చూసినాక ప్రజలు ఇంకా ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ తప్ప ఈ రాష్ట్రానికి ఆల్టర్నేట్ లేదు అనే నిర్ణయానికి వచ్చినట్టుగా మాకు అవపడుతుంది. రైట్, రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పోటీ మాకని బీఆర్ఎస్ పోటీ మాకని కాంగ్రెస్ అనుకుంటున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ లైన్ మీట్లో కనిపిస్తలేదు. అంటే మేము మమ్మల్ని వాళ్ళు పోటీగా భావిస్తలేరేమో, మమ్మల్ని దృష్టిగా తీసుకుంటే ఇంకా పోతామేమో. లేనని పేరు చెప్తారు ఎవడైనా. ఇప్పుడు మాకు పోటీ అంటే ఎవరైనా చెప్పాలి అంటే వీక్ ఉన్నోని పేరు చెప్తాం, వాడు రాడు కదా. సో బీజేపీ బీఆర్ఎస్లు మళ్ళీ ఒకటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఉన్నాం కనుక మా పేరు తిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కనుక తక్కువ ఉన్నామని చెప్పాలి వాళ్ళకి అట్లా. రైట్, థ్యాంక్ యూ. సో ఇది బీజేపీ నాయకులు చివరి అంకానికి ప్రచారం చేరుకోవడంతో 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. దీంట్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా పలువురు నాయకులతో కలిసి డివిజన్ల వారీగా మళ్ళీ ఓటర్ను అభ్యర్థిస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. సో ప్రజెంట్ బీజేపీ కూడా ప్రచారానికి చివరి దశకు చేరుకుంది కాబట్టి ప్రచారం హోరెత్తిస్తున్నారు. సో ఇక కేవలం కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. కొన్ని గంటల్లోనే ప్రజలు డిసైడ్ కావాలి, ఓటర్లు డిసైడ్ కావాలి ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఏంటి ఏం కథ అనేది. ఇక మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నించండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.